మేమంటున్నాము, కాంటెంట్ వచ్చిన తర్వాత ఏదో కొత్తగా ఉంది అని చూస్తున్న ప్రేక్షకులు అంటున్నారు. అసలు మోషన్ పోస్టర్ చూసి, టీజర్ చూసి, సాంగ్ చూసి అసలు మీరేమనుకుంటున్నారు ఈ సినిమా గురించి అనేది అడగాలని నాకు రివర్స్ క్వశ్చన్. అంటే లవ్ స్టోరీస్ ఇప్పుడు మోషన్ పోస్టర్ చూశారు, టీజర్ చూశారు, ఇప్పుడు సాంగ్ చూశారు. సాంగ్లో కూడా కీరవాణి గారు ఒక 5గురితోని ఎక్స్పెరిమెంటల్గా చేశారు. సో మీరు ఈజీగా మీడియా వాళ్ళు రకరకాలు చూసేసి రివ్యూస్ అనుకోవచ్చు, స్టేట్మెంట్ అనుకోవచ్చు, ఏదైనా ఇస్తూ ఉంటాం. అది మీ ఒపీనియన్ కాబట్టి నాకు ఆనెస్ట్గానే కావాలి మీ ఒపీనియన్. దిల్ రాజు గారి కోసమో టీం కోసమే కాదు. మీరు ఇప్పుడు చూసిన దాంట్లో మోషన్ పోస్టర్ కానీ, టీజర్ కానీ, సాంగ్ని కానీ, సో రిపోర్టర్స్గా, జర్నలిస్ట్గా మీ పాయింట్ ఆఫ్ వ్యూ కావాలి నాకు. ఎలా అనిపిస్తుంది మీకు? అంటే ట్యూన్ కానీ లిరికల్ వాల్యూ ఉన్న సాంగ్లా అనిపించింది సార్. అంటే కదలికలు, కథ అనేది చాలా అద్భుతంగా ఈ లిరికల్ వాల్యూ ఉన్న సాంగ్ అనిపించింది. ఈ ట్యూన్ చాలా లాంగ్విటీ ఉన్న సాంగ్ లాగా అనిపించింది. అంటే ఇది వెళ్ళే కొద్దీ ఈ సాంగ్ యొక్క వాల్యూ పెరుగుతూ ఉంటుంది. అంటే లాంగ్విటీ అంటే ఒక సీజన్లో వచ్చిపోయే సాంగ్ లాగా అనిపించలేదు. లవ్కి రిఫరెన్స్గా చాలా సీజన్లు ఈ సాంగ్ ఉంటుంది అనిపించింది. అంటే ఇన్స్టెంట్గా వినగానే నాకు అనిపించిన ఫీలింగ్. సూపర్. మోషన్ పోస్టర్, టీజర్ చూశారు కదా? అంటే మోషన్ పోస్టర్ చూసినప్పుడు కథను పెద్దగా గెస్ట్ చేయలేదు. ఏదో దెయ్యం ఎలిమెంట్ ఉంది, వీళ్ళు ఏదో ట్రై చేశారు కొత్తగా. అంటే మీరు ఆర్యా రెఫరెన్స్ ఇచ్చారు. మీరు ఆర్యా రెఫరెన్స్ ఇవ్వటం అనేది చాలా పెద్ద మాట. ఆర్యా రిఫరెన్స్ ఇచ్చారు. ఆర్యా రిఫరెన్స్ ఇచ్చింది కరెక్ట్ చేస్తాను. ఆర్యా కథ విన్నప్పుడు కలిగిన ఎగ్జైట్మెంట్, కొత్త కథ, అరే ఒక డిఫరెంట్ సినిమా ఆ రోజు. అంటే నేను కథ విన్నప్పుడు, మీరు సినిమా చూసాక మీరు డిఫరెంట్, బట్ స్టోరీ విని నేను ఓకే చేసినప్పుడు ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, ఒక డిఫరెంట్ ఫీలింగ్. దాని తర్వాత ఈ కథ విన్నప్పుడు నాకు ఒక కొత్త సినిమా, కొత్త యాంగిల్ అటెంప్ట్ చేస్తున్నారు వీళ్ళరు అనే ఫీలింగ్, కంపారిజన్. అది నాట్ ఈజ్ ఆర్యా స్టోరీ టైప్ స్టోరీ అని కాదు సార్. మేము కూడా ఏంటంటే ఆర్యా విన్నప్పుడు మీకు ఇన్స్టెంట్గా ఏ ఫీల్ కలిగిందో మళ్ళీ చాలా రోజుల తర్వాత ఈ ఫీల్ కలిగిందంటే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ మాకు అలా అనిపించింది. సో ఎస్పీసీలోకి ఫస్ట్ దయ్యం ఎంటర్ అయింది అనిపించింది. ఎస్పీసీ కాదు, డిఆర్పి. దయ్యం అంటే నాకు భయం. ఫస్ట్ గోస్ట్ స్టోరీ ఎంటర్ అయింది అనిపించింది. చాలా ఇంప్రెసివ్గా ఉంది సార్. ఇప్పటివరకు మీరు రిలీజ్ చేసిన ప్రమోషనల్ మెటీరియల్స్ అన్నీ కూడా సినిమా మీద ఇంట్రెస్ట్ని పెంచుతూనే వెళ్తున్నాయి. ఈ సాంగ్ అయితే నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది. థ్యాంక్ యూ. లక్ష్మీనారాయణ. పోస్టరు, సాంగ్స్ ఇవన్నీ కొద్దిగా క్యూరియాసిటీని క్రియేట్ చేసిన మీలో యాంగ్జైటీ మాత్రం సినిమా మీద కాన్ఫిడెన్స్ లెవెల్లో కనిపిస్తుంది. అంటే అదే నేను చాలా ఎగ్జైటింగ్గా ఉన్నా. ఒక కొత్త సినిమా ఇది. ప్రేక్షకులు కొత్త సినిమాలు అంటే చాలా సినిమాలు మనకి రిలీజ్ అయినప్పుడు చాలా విచిత్రమైన కామెంట్స్ వస్తుంటాయి. ఎన్నిసార్లు రా ఇదే కథల్ని అటు తిప్పుతారు ఇటు తిప్పుతారు. అంటే మనమేమో సేఫ్ గేమ్ ఆడాలి, అన్ని కొత్తవి ట్రై చేయలేం. ఇన్ని సినిమాలు తీస్తున్నప్పుడు కాంటెంట్ని చూసి ప్రేక్షకులకు నచ్చేలాగా సేఫ్ గేమ్ కూడా ఆడుతూ ఉండాలి. అప్పుడప్పుడే కొత్తవి తగులుతాయి. సో నేను ఆ ఎగ్జైట్మెంట్లో ఉన్నాను. ఎప్పుడు కొత్త సినిమా తీయండి, కొత్త సినిమా తీయండి అని స్టేట్మెంట్ ఇస్తారు కదా. 2 వెరైటీ స్టోరీ ఇది, అందుకు ఆ ఎగ్జైట్మెంట్ అయితే ఉంది నాలో. బట్ ప్రేక్షకులు మార్నింగ్ షో పడి చెప్పే వరకు మళ్ళీ హార్ట్ టెన్షన్ ఉండనే ఉంటుంది. ఓకే సార్, నాకైతే ఏమనిచ్చిందంటే, అంటే ప్రతిసారి ఇలాంటి అంటే గోస్ట్ సినిమా చాలా వచ్చినాయి. అందులో ఏంటంటే లాస్ట్గా ఆ గోస్ట్ ఏదో సాటిస్ఫై అవటం, లేకపోతే ఏదో సమ్ ఉంటుంది. కాకపోతే ఇందులో ఏంటంటే హీరోకి ఏదో కొంత ఎఫెక్ట్ కలిగే విధంగా ఏదో ఉంటుంది అని అయితే నాకు అనిపిస్తుంది. ఆ క్లైమాక్స్లో ఆ గోస్ట్ వల్ల హీరో ఏదో సమ్ ప్రాబ్లం అయితే అదవుతాడు, ఏదో ఇది అవకాశం అయితే కనిపిస్తుంది నాకైతే. లేదు లేదు లేదు, అందుకే చెప్తున్నాను. ఈ సినిమా చూసేటప్పుడు కూడా నువ్వు ఊహించలేవు నెక్స్ట్ ఏం జరుగుద్దని. చూసాక అర్థమవుద్ది, అమ్మని ఇలా చేశారా, వీళ్ళు మామూలు వాళ్ళు కాదు, వీళ్ళిద్దరు ఉన్నారే. ఈరోజు కూడా మళ్ళీ మార్నింగ్ 4:30కి పిలిచి నాకు సినిమా చూపించారు. 4:30కి నిన్నటి నుంచి చేజ్ చేసి ఆర్ఆర్ జరుగుతుంది సార్ ఫైనల్గా వచ్చి చూడండి అని. 4:30 టు ఆల్మోస్ట్ 8:30, 9 వరకు చూసిన తర్వాత నాకు అనిపించినాయి 4 అవర్స్ కూర్చున్నాం. సో మామూలు వాళ్ళు కాదు వీళ్ళిద్దరు, అంత న్యూ అటెంప్ట్ చేశారు. రాజుగారి జర్నీకి ఒక యూనిక్ క్వాలిటీ ఉంది. ఏంటంటే ఇప్పుడున్న స్టార్ హీరోస్ అందరితో పాటు ప్యారలల్గా మీ జర్నీ జరిగింది. వాళ్ళకి హిట్లు వచ్చినప్పుడు మీకు హిట్లు వచ్చినాయి, మీకు ఫ్లాప్లు వచ్చినప్పుడు వాళ్ళకి వచ్చినాయి. సో ఒక రకంగా ఏంటంటే వాళ్ళతో పాటు మీరు గ్రో అయ్యారు, మీతో పాటు వాళ్ళు కూడా గ్రో అయ్యారు, అప్స్ అండ్ డౌన్స్ చూశారు. బట్ సినిమా కంటెంట్ గురించి పక్కన పెడితే నాకు అనిపించింది ఏంటంటే శిరీష్ని అంటే ఒక డైరెక్షన్లో కమర్షియల్ కానీ, ఇంకోటి సారీ ఆశీష్ గారిని ఒక డైరెక్షన్లో కమర్షియల్గా తీసుకెళ్ళిపోకుండా ఒక సినిమాకి సంబంధం లేకుండా యూనిక్గా ట్రై చేస్తున్నారు అనిపించింది. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ది సినిమా
యా అంటే నేను ఆశీష్ని హీరోగా అన్నప్పుడే నేను పర్సనల్గా నేను డెసిషన్ తీసుకొని చెప్పింది ఆశీష్కి. చాలామంది హీరోలు ఉన్నారు తెలుగు సినిమాలో, ఇప్పుడు నువ్వు కొత్తగా వచ్చి చేసేదేం లేదు, నువ్వు హీరో అవ్వాలని నీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి చాలా కొత్తగా ట్రై చేయాలి. ఫస్ట్ సినిమా ఓకే, నువ్వు ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో అప్పటి వరకు ఒక కమర్షియల్గా ఒక యూత్ఫుల్గా వెళ్దామని రౌడీ బాయ్ చేయడం జరిగింది. అది కోవిడ్ కాకుండా వచ్చుంటే ఇంకా బెటర్గా రీచ్ అయ్యేది ఆడియన్స్కి. సో అప్పుడే చెప్పా, నీ ప్రతి సినిమా నువ్వు కొత్తగా అటెంప్ట్ చేస్తేనే హీరో అవ్వు అని. హీరో కంటే ముందు యాక్టర్గా గ్రో అవ్వాలి, తర్వాత ప్రేక్షకులకు లైక్ చేయడం మొదలుపెట్టిన తర్వాత హీరోలు అవుతారు, మనం ఆపాల్సిన అవసరం లేదు. అంటే మన ప్రపంచంలో ఏంటంటే సార్, యూజువల్గా మన సరౌండింగ్స్తో ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు. ఇప్పుడు మీరే ఎంతోమంది స్టార్స్ని పెరగడం చూశారు, ఆయన చూసుంటారు. సో ఇట్ ఈస్ ఈజీ టు గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్. ఆ దారిలో వెళ్తే ఇంకా బాగుంటుంది కదా, ఇంకా ఎక్కువ ఉంటుంది మార్కెట్, కలెక్షన్స్ అవి చాలా ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు. బట్ ద బెస్ట్ పార్ట్ ఈజ్ మీ ఇద్దరు అలా వెళ్ళకుండా డిఫరెంట్ పాత్ చూస్ చేసుకోవడం. థ్యాంక్ యూ అండి, యాక్చువల్ థ్యాంక్ యూ రాషు, ఎందుకంటే నన్ను అర్థం చేసుకున్నాడు. అంటే నా వ్యూని మామూలుగా మాకున్నదానికి ఎవరన్నా స్టార్గా లాంచ్ అవ్వచ్చు, పెద్ద డైరెక్టర్తో లాంచ్ అవ్వచ్చు, బట్ నేను డే వన్నే నేను ఇలాగే చూస్తున్నాను. నువ్వు ఆర్టిస్ట్గా గ్రో అవ్వాలంటే వాడు ఎప్పుడు కూడా మీరు తప్పితే మాకు ఎవరు రైట్ గైడెన్స్ ఇవ్వరు, మీరు ఎలా చూస్తే నేను అలాగే జర్నీ పెడతాను అని జర్నీ స్టార్ట్ చేశాడు. థ్యాంక్ యూ ఆషు. అలా ఉన్నప్పుడే రైట్ క్వశ్చన్ వచ్చింది చూడు నీకు సెకండ్ సినిమాకే. అంటే మీకంటే లైఫ్ చాలా లెసన్స్ చెప్పింది, నేర్చుకున్నారు, పడి నేర్చుకున్నారు, కొన్ని అవి నేర్చుకున్నారు. అతను ఏంటంటే యంగ్ అయ్యి ఉండి కూడా ఈజీగా అలాంటి డెసిషన్ తీసుకోవడం అనేది మంచి విషయం. యా థ్యాంక్ యూ. నువ్వు రాజేష్ కానీ సార్, అంటే సబ్జెక్ట్ మిమ్మల్ని అంత ఎగ్జైట్ చేసిందనే దానికంటే ఇందులో కీరవాణి గారు, పిసి శ్రీరామ్ గారు వీళ్ళందరినీ పెట్టుకోవడం అనేది, అంటే వీళ్ళు ఉంటేనే మీరు ఫీల్ అయిన ఎగ్జైట్మెంట్ ఆడియన్స్ కూడా కలుగుతుందని ఫీల్ అయ్యి, అంటే ఈ సెలక్షన్ ఎవరిదండి అట్లాగా? అసలు ఇది చాలా విచిత్రమైన జర్నీ. నేను స్క్రిప్ట్ ఓకే అన్న తర్వాత నాకు బాగా నచ్చి హర్షిత్ని, అన్సితని, శిరీష్ గారిని వినమన్నాను. నేను ఒకటి ఎగ్జైట్ అవుతున్నాను, మరి మీకు అలా ఉందా అని. నా ఎగ్జైట్మెంట్ వాళ్ళందరూ ఫీల్ అయ్యారు, ఏదో కొత్తగా ఉంది, భలే అనిపిస్తుంది, ఏదో ఇంట్రెస్ట్ ఉంది. సరే అందరిని అలా అయిన తర్వాత అప్పుడు వీళ్ళకి రివీల్ చేశాను, నాగాకు అండ్ అరుణ్కి. ముందు వాళ్ళు ఆశీషన్ రాలే నా దగ్గరికి. సరే ఒక స్క్రిప్ట్ ఉంది, ఇలా ఉందని నాగాకున్న పరిచయంతో జర్నీ చేస్తే అప్పుడు నేను చెప్పా, మీరు ఎలాంటి వాళ్ళని చూస్తున్నారు ఏంటంటే, మాకు ఎవరైనా కొత్తగా కావాలి సార్. సరే ఏమనుకోకుండా మరి ఆశీష్ వర్కౌట్ అవుతాడా, జర్నీ చేయండి, ఒక 1 వీక్ జర్నీ చేసిన తర్వాత గెట్ బ్యాక్ అవ్వండి అని. 1 వీక్ వాళ్ళు జర్నీ చేసి నాగా వచ్చిన దగ్గరికి చాలా కాన్ఫిడెంట్గా, లేదు సార్ భలే ఉన్నాడు, మాకు భలే సింక్ అయ్యాడు, మీరు మాకు ఆశీష్ని ఇచ్చేయండి, మేము చేస్తాం. అలా ఆశీష్ అప్పుడు లాక్ అయ్యాడు. ముందు నుంచి ఇది ఆశీష్ కోసం రెడీ కాలే. తర్వాత కెమెరామెన్ ఎవరు, హీరోయిన్ ఎవరు, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే నేనేదో నా స్టైల్లో నేను చెప్పా, అందరు కొత్తలతో ఇలా సార్ డిఓపి మాకు ఇలా కావాలి, ఏమైనా మీకు ఇదే నా రియాక్షన్. అంటే మీరు వెళ్ళి అడగగానే పీసీ గారు చేసేస్తారా, మాకు ఒక అపాయింట్మెంట్ ఇప్పియండి సార్. పీసీ గారికి ఫోన్ చేసి చెప్పా. ఆయన ఏంటంటే ఫుల్ స్క్రిప్ట్ తీసుకొని వెళ్ళాలి, వీళ్ళకి ముందే చెప్పా, ఫుల్ స్క్రిప్ట్ తీసుకొని ఒక్కొక్క సీన్ ఆయనకు అడుగుతాడు, నరేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆయన రీడ్ చేసి కానీ మీకు ఓకే చెప్పడు అని. దే వెంట్ చెన్నై 2 days. ఫస్ట్ డే మొత్తం సీన్లు చెప్పి నెక్స్ట్ డే ఉండమని అంటే ఉండి అప్పుడు ఫోన్ చేశాడు, సార్ దిస్ ఫిలిం ఇస్ వర్క్, సంథింగ్ ఈజ్ న్యూ డైమెన్షన్ ఈజ్ దేర్, ఐఎమ్ డూయింగ్ దిస్ ఫిలిం అని. ఫస్ట్ వాళ్ళ సక్సెస్. మమ్మల్ని కథ చెప్పి ఒప్పియడం వేరు. అలా తర్వాత పీసీ గారు అయిపోయిన తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ గురించి ఇలాగే కాన్వర్సేషన్ వస్తే నాగాకి ఏంటంటే విశ్వంబర అప్పుడు మన బింబిసారా అప్పుడు వేణు వాళ్ళ బ్రదర్తో కీరవాణి గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశారు. అది ఎక్కడో నాగాకి ఆ కాన్ఫిడెన్స్ ఉన్నట్టుంది. సో ఇలా మాట్లాడుతుంటే, సార్ ఒక్కసారి మేము కీరవాణి గారిని ట్రై చేయాలి, ఇలా చూసారు. ఏంటి కీరవాణి గారు ఓకే ఒకవేళ చేస్తా అన్నా ఏమడుగుతాడో ఎంత అడుగుతాడో, మన అందరిది ఇలా సినిమా అనుకుంటున్నాం ఎలా అంటే, అది మీరు మాకు వదిలేయండి సార్, మీ బడ్జెట్ ఏంటి చెప్పండి, దాంట్లో నేను సినిమా తీసిస్తాం. అలా కాన్ఫిడెన్స్ బాగా నచ్చింది. అంటే నాతో మాట్లాడేటప్పుడు స్క్రిప్ట్ కాదు, మీ బడ్జెట్ ఏంటో చెప్పండి, ఆ బడ్జెట్ లాక్ చేసి ఇవ్వండి, హర్షిత్ అన్సిత ఉన్నారు కాబట్టి మేము చూసుకుంటాము, ఆ బడ్జెట్లో మీకు సినిమా తీసిస్తాం. ఆ కాన్ఫిడెన్స్ ముందు నాకు నచ్చి, సార్ కీరవాణి గారి దగ్గరికి డైరెక్ట్ ఆయన అప్రోచ్ అయ్యి ఇలాగే 2-3 మీటింగ్స్ అయ్యాయి, అదే అయింది. ఒకరోజు ఫోన్ చేసి, సార్ కీరవాణి గారు చేస్తున్నారు సార్,
ఐ షాక్. అంటే పీసీ గారికి నేను అప్రోచ్ అయ్యి చెప్పడం వల్ల చేశాడేమో అని ఒక ఫీలింగ్ నాకు. అంటే నేను దిల్రాజు ఫోన్ చేసి అడుగుతుంటే చేయడానికి ఛాన్స్ ఉంటుంది, కానీ కీరవాణి గారిది అసలు నా ఫోన్ కాల్ లేదు, ఏం లేదు. వాళ్ళే వెళ్ళి స్క్రిప్ట్ ఇచ్చి అప్పుడు వాళ్ళని హీరో ఎవరు అన్నారు. అప్పటి వరకు వీళ్ళు దొంగలు, దిల్రాజు ప్రొడ్యూసర్ కూడా ఆయనకు చెప్పలేదంట. అంతేనా? చెప్పకుండా స్క్రిప్ట్తో వెళ్ళారు. తర్వాత మెల్లిగా సరే ఇట్లా దిల్రాజు గారు వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కదా, రౌడీ బాయ్ చేశాడు ఆయన అనుకున్నా. ఓహో, ఆ కొత్త కుర్రాడే కదా, బాగానే ఉంటుంది మీ దానికి, ప్రొడ్యూసర్ ఎవరు అని అప్పుడు మెల్లిగా రివీల్ చేసి, సో అంటే దిల్రాజు గారు మొత్తం ఇన్వాల్వ్ అవ్వరు సార్. దిల్రాజు ప్రొడక్షన్స్ అని పెట్టి మొన్న బలగం సినిమా చేశారు. సో వాళ్ళ డాటర్ అండ్ హర్షిత్ వాళ్ళ బ్రదర్స్ అన్న వాళ్ళందరూ కలిసి చేస్తున్నారు సార్ అని. సో ఓకే నమ్మాలని తీసుకురండి అంటే అప్పుడు వెళ్ళి వీళ్ళందరూ మాట్లాడుకొని కీరవాణి గారిని ఫైనల్. దీంట్లో నా జీరో ప్రమేయం, మొత్తం వాళ్ళే ప్రతి ఒక్కటి. ఇక్కడ మట్టుకు నా ప్రమేయం ఉంది. వైష్ణవి విషయంలో లాస్ట్ టైం కూడా నేను చెప్పా, బేబీ తర్వాత వైష్ణవి కొంచెం ఎలాంటి సినిమా చేయాలి, ఆల్రెడీ ఆ ప్రొడక్షన్ హౌస్లో తన కమిట్మెంట్ ఉండి, మళ్ళీ ఆ ప్రొడక్షన్ హౌస్ సీనుతో రాజేష్తో నేను మాట్లాడి, ఆశీష్ సినిమా అంటే సీను ఆర్యా సినిమా దగ్గర నుంచి మీ అందరికీ తెలుసు, ఒక మీ జర్నలిస్ట్ లాగా ఎదిగి ప్రొడ్యూసర్ అయినవాడు. సో అన్న మీరు ఆశీష్ గురించి అడిగితే మేము కాదనేది ఏముంది అని బన్నీవాసు వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి సో చేపిద్దాము, పోతే వాళ్ళది కూడా ఒక ప్యారల్ ఒక సినిమా అనుకున్నారు. అప్పుడు వైష్ణవిని అప్రోచ్ అయ్యి ఇలా ఉంది అంటే అమ్మాయి చాలాసేపు భయపడింది. బేబీ తర్వాత ఆశీష్ అంటే ఇప్పుడు నేను ఏదైనా ఆనెస్ట్గా ఒప్పుకుంటాను, ఆశీష్తో చెయ్యాలి అంటే వీళ్ళ ప్రొడక్షన్ హౌస్ ఏముంటుంది, నువ్వేం కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫస్ట్ అన్నిటికంటే గొప్పది స్క్రిప్ట్. నువ్వు స్క్రిప్ట్ ఎగ్జైట్ అవుతేనే సినిమా చెయ్యి, ఆబ్లిగేషన్ నేను ఎప్పుడు అడగను. చూడంటే వచ్చి అప్పుడు ఫుల్గా మొదటి రోజు ఫుల్గా స్క్రిప్ట్ విని ఇంట్రెస్ట్ ఉంది, కానీ ఏం చెప్పకుండా వెళ్ళిపోయిందిగా. ఫస్ట్ డే చెప్పెళ్ళావా, సగం చెప్పింది, బాగుంది చేస్తా చెయ్యనని. మళ్ళీ నెక్స్ట్ డే నాగాకి అరుణ్కి టచ్లోకి వచ్చి నేను ఇంకొకసారి స్క్రిప్ట్ వినాలి అని. షీ కేమ్ అగైన్ ఆఫీస్, ఒక్కొక్క సీన్ నరేషన్ తీపించుకొని ఆల్మోస్ట్ హాఫ్ డే ఆఫీస్లోనే కూర్చొని ఒక్కొక్క సీన్ విని మొత్తం ఎగ్జైట్ అయ్యి అప్పుడు వాళ్ళు నాకు ఫోన్ చేశారు, సార్ మామూలుగా ఎగ్జైట్ అవ్వట్లేదు అమ్మాయి, షీఈ్ వెరీ హ్యాపీ సార్, చేస్తుంది అనుకుంటున్నాం సార్. అప్పుడు నేను ఒక ఫోన్ చేస్తే ఇంకొక నంబరు ఏదో ఆ నంబర్ వాడట్లేదు సార్ అన్నాను. తర్వాత నేను మెసేజ్ పెట్టా, అరే రిప్లై రాదు ఎంతకు నాకు. తర్వాత ఎప్పుడో నైట్ కాల్ చేసి సార్ ఆ ఫోన్ వాడట్లేదు, నేను ఈ ఫోన్లో ఉన్నాను సార్, నాకు స్క్రిప్ట్ బాగా నచ్చింది సార్, నేను సినిమా చేస్తాను సార్, డేట్లు చూసుకోవాలి. అట్లా స్క్రిప్టే వాళ్ళు నాగా అండ్ అరుణ్ జర్నీ చేస్తూ స్క్రిప్ట్ ద్వారా అందరినీ తెచ్చుకున్నారు, ఇంక్లూడింగ్ మీ.